2026 వచ్చి అప్పుడే 5 months అయిపోతుంది. ఇప్పటి వరకు ఫ్యాన్స్ని ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేసే మూవీ ఒక్కటి కూడా రాలే. అండ్ ఈసారి మిగతా సినిమాలు ఏవో ఒకసారి చూస్తాం. నెక్స్ట్ రాబోతున్న పెద్ద సినిమాలు పెద్దితో రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు సనా, తర్వాత మన అఖిల్ ది లెనిన్. ఆఫ్టర్ ఏజెంట్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత తను వస్తున్నాడు, కంబ్యాక్ ఇస్తున్నాడు. తర్వాత చిరంజీవి నుంచి విశ్వంబర సోషియో ఫ్యాంటసీ ఫిలిం. అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ ఫిజికల్గా కూడా చాలా ట్రాన్స్మిట్ అయ్యింది చిరంజీవి ఈ సినిమా కోసం. అండ్ నానీస్ ప్యారడైజ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ. అండ్ శ్రీకాంత్ ఒదెలా ఈజ్ అనదర్ క్రేజియస్ట్ డైరెక్టర్. అండ్ దసరాతో నానిని డిఫరెంట్ లుక్ చూపించండి. అండ్ ప్యారడైజ్కి వచ్చేసరికి ఏ హీరో కూడా చేయని అటెంప్ట్ నానితో చేయించండి. అది న్యాచురల్ స్టార్ నాని మనకు ఒక సాఫ్ట్ లుక్లో ఉన్న అతన్ని రగడ్ లుక్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోన్కి తీసుకెళ్ళండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి మనకు విజయ్ దేవరకొండది రణబాలి. అండ్ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ మూవీ ఇది. అండ్ ఇది ఒక రూరల్ బ్యాక్డ్రాప్ మూవీలా అనిపిస్తుంది. వీళ్ళిద్దరు పెళ్లి తర్వాత వస్తున్న ఫస్ట్ సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద హ్యూజ్ బడ్జెట్ 4,000 కోట్లతో రామాయణ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వస్తుంది. అండ్ ఈ ఇయర్ దివాళీకి పార్ట్ 1 రామాయణ్ రాబోతుంది. రణబీర్ కపూర్ అండ్ సాయి పల్లవి అండ్ యష్, ద బిగ్గెస్ట్ క్రూ అండ్ బిగ్గెస్ట్ బడ్జెట్ ఆఫ్ ద ఇయర్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ అండ్ టాక్సిక్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బట్ స్టిల్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఫర్ దిస్ ఇయర్ ఇఫ్ ఇట్ ఈస్ రిలీజ్డ్. పోస్ట్పోన్ అవ్వకపోతే ఈ ఇయర్కి ఇది కూడా రిలీజ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ నిఖిల్ స్వయంభూ మూవీ. తను కూడా కొత్త జానర్ని ట్రై చేసిండు, మైథాలజీ రిలేటెడ్ ఉన్నది. అండ్ సీజీ వర్క్ కూడా బాగుంది. ఇంతవరకు రిలీజ్ చేసిన గ్లిమ్స్ కానీ అవన్నీ చూసినట్టయితే ఈ ఇయర్లో రాబోతున్న టాప్ మూవీస్ ఇవి. అండ్ ఇందులో మీరు దేని గురించి వెయిట్ చేస్తారో ప్లీజ్ డూ కమెంట్.